వెల్కమ్ టు ఎఫ్టీఎఫ్ మీడియా. అధిక వడ్డీ ఆశ చూపి కొన్ని రోజుల కింద నల్గొండ జిల్లాకు సంబంధించి పియపల్లి మండలము ఒద్దిపట్ల గ్రామానికి చెందిన బాలాజీ నాయక్ కొందరు వ్యక్తులు కలిసి ఈ దందా స్టార్ట్ చేశారు. తర్వాత బాధితులు అందరూ మోసపోయారు. ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చెప్పులు అరిగిపోయినాయి కానీ ఇంతవరకు వాళ్ళ పైసలు రాలేదు. వడ్డీ దేవుడేరు కానీ అసలు రాలేదని వాళ్ళు ముర్రు అని ముత్తుకుంటా ఉన్నారు. ఇది ఘటన మరొక ముందే ఇటు కర్నూలు గద్వాలకు చెందిన కొందరు ప్రముఖ వ్యక్తులు ఇక్కడ మధుకి మరియు అదే విధంగా శివ మంగిలి తమ్ముడు శివ అదేవిధంగా భరత్కి మేము కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం సార్ అని అడ్వకేట్ గారిని కలవడం జరిగింది. అడ్వకేట్ గారు ఏమని చెప్తున్నారా అంటే మరి ఎవరిని చూసి ఇచ్చారు అని క్లయింట్లను అడిగిండు. అడిగితే వాళ్ళు మంగ్లీ గారే ఇక్కడ మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది సార్, ఈ సంస్థ నడుపుతుంది. ఆమె కింద ఈ శివ, ఈ భరత్, ఈ మధు, ఈ ముగ్గురు ద్వారా ఈ దందా నడుస్తుందని ఆ క్లయింట్ చెప్పిరంట అక్కడ ఉన్న అడ్వకేట్ గారికి. సో మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ అడ్వకేట్ గారు మంగ్లీ గారికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయగానే వెంటనే నేను కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అంటే అదేంది మేడం కిషన్ రెడ్డిని ఎందుకు లాగుతున్నారు మీరు, ఇట్లా క్లయింట్లు వచ్చి ఇట్లా నీ పేరు చెప్తారు, ఇందులో నీ హస్తం ఉందా లేదా అని అడిగితే నేను గిరిజన బిడ్డనని ఎందుకు నన్ను వేధిస్తూ ఉన్నారు, ఏదైనా పాటలు పాడినా ఏదైనా నన్ను ఈజీగా లాగుతూ ఉన్నారు. ఇక్కడ సింగర్ గీతామాధురి గారు బ్రాహ్మణ్స్ బిడ్డ కదా, ఆమె బూతు పాటలు మాట్లాడినా కూడా ఏమనలేదు, నన్ను ఎందుకు వేధిస్తూ ఉన్నారని లేనిపోని అక్కడ సంబంధం లేని ఆన్సర్లు చెప్పినట్లయితే అడ్వకేట్ గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ మేజర్గా దాదాపు మంగిలి దగ్గరనే 6.5 కోట్ల వరకు ఇచ్చినామని అయితే అక్కడ ఉన్న క్లయింట్లు చెప్పారు. నాకు తెలిసి అడ్వకేట్ ఏమంటుండే ఇక్కడ 50 నుంచి 100 మంది 1000 మంది దాదాపు 150 కోట్ల పెట్టుబడులు పెట్టిరు అని అయితే అంచనా వేయొచ్చు అని చెప్తా ఉన్నారు. ఇంకా మరి అది కూడా బయటకు వెళ్తాయి, ఇంకా రాబోయే రోజుల్లో బయటకు వెళ్తాయి. ఇక్కడ మేజర్గా మరి ఎవరు ఇచ్చిరాయి అంటే ఇక రాజకీయ నాయకులు కానీ కొందరు డబ్బులు ఉన్నోళ్ళు అధిక వడ్డీ ఆశ అనగానే అబ్బా కష్టపడకుండా వడ్డీలు వస్తున్నాయి కానీ ఆశతోటి ఇచ్చిరు, ఇవాళ ఇక తిప్పలు పడతా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకోండి డబ్బులు ఇచ్చే ముందు, ఎందుకంటే పైసలు ఊరికే రావు.